పరాయి దేశాలు మన రాజకీయాల్లో జోక్యం చేసుకుంటే ఎట్లాంటి పరిస్థితి ఉంటుందో ఒక పాలస్తీనా, ఒక యెమెన్, ఒక లెబనాన్, ఒక సిరియా ప్రత్యక్ష సాక్ష్యం. మన దేశంలో రాజకీయాలని అమెరికా చేత నడిపించాలి, సోరోస్ టీం చేత నడిపించాలని ప్రయత్నిస్తున్నటువంటి రాహుల్ గాంధీ, ఆయన్ని ప్రేమించి అభిమానించే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది వాళ్ళ చెప్పు చేతల్లోకి వెళ్ళిపోతాం మనం. ఇప్పుడు మొన్ననే సిరియా ప్రభుత్వాన్ని మార్చేందుకు సహకరించింది అమెరికా. ఇదివరకు ఉన్నటువంటి తీవ్రవాద ప్రభుత్వం కాకుండా ఇప్పుడు కొత్త తీవ్రవాదులు ఎవరు, ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల చేతికి ఆ ప్రభుత్వాన్ని అప్పజెప్పింది అమెరికా. ఇప్పుడు అక్కడ ఆ వర్గానికి ఈ పాత వర్గానికి మధ్యన గొడవలు, దారుణమైనటువంటి గొడవలు. నిన్నటి నుంచి ద్రూజ్ మిలీషియా, సున్నీ బెడ్విన్ ఈ రెండు గ్రూపుల మధ్యన తగవులలో కొన్ని వందల మంది చచ్చిపోయారని లెక్క చెప్తున్నారు, వేల మంది చచ్చిపోయారన్నటువంటిది స్థానికంగా జరుగుతున్నటువంటి ప్రచారం. ఇదే సందర్భంలో అమెరికానేమో ఆ రెండు గ్రూపుల మధ్యన శాంతి చర్చలు జరుపుతున్నామని ప్రకటించింది. ఇవాళ ఇద్దరి మధ్యన సంధి కుదిరిపోయింది, ఇక కాల్పుల విరమణ ఆ రెండు గ్రూపులని ప్రకటించింది. అది ప్రకటించిన కొద్దిసేపటి తర్వాతన ఇజ్రాయెల్ వెళ్ళి సిరియా మీద దారుణమైనటువంటి దాడులు చేసింది. సిరియాలో ప్రభుత్వ దళాలకి డ్రూజ్ రెబల్ గ్రూప్కి మధ్య జరుగుతున్న ఘర్షణ ఆసరాగా చేసుకున్న ఆ దేశ రాజధాని డమాస్కస్ మీద ఇజ్రాయెల్ విరుచుకుపడింది. డ్రూజ్ గ్రూపుకి మద్దతు పేరుతో బుధవారం ఉదయం సాయంత్రం వేళలో సిరియా రక్షణ శాఖ కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద అధ్యక్ష కార్యాలయం సమీపంలో బాంబులు వర్షం కురిపించింది. సిరియా సైనిక దళాల కాన్వాయ్ పైన బాంబులు వేసింది. ఈ ఘటనలో 4 మరణించారు, 40 మంది గాయపడ్డారు. మరోవైపు సిరియాలోని దక్షిణ ప్రాంత నగరం స్వెయిదాలో ప్రభుత్వ దళాలకు డ్రూజ్ రెబల్ గ్రూపులకు మధ్య బుధవారం ఉదయం మళ్లీ ఘర్షణలు తలెత్తినాయి. రెండు వర్గాల మధ్య కాల్పుల ఒప్పందం కుదిరిన మరుసటి రోజే ఈ ఘర్షణలు జరిగినాయి. ఓవరాల్గా ఇప్పటిదాకా ఘర్షణలో 250 మందికి పైగా చచ్చిపోయారు. బ్రిటన్ కేంద్రంగా పనిచేసే మానవ హక్కుల పరిశీలన సంస్థ ఈ మొక్క చెప్తోంది. ఇందులో 138 మంది సైనికులు ఉన్నారు అన్నటువంటిది. చివరికి అది కాస్త కుక్కలు చించిన విస్తరగా మారిపోయింది సిరియా. అమెరికా గేమ్స్ అమెరికా ఆడుతుంది, ఇరాన్ దాన్ని ఆడుకుంటుంటుంది, ఇజ్రాయెల్ ఆడుకుంటుంటుంది. ఎవడిష్టం వచ్చినట్టు ఆడు. అందులో ఒక్కొక్క గ్రూప్కి ఒకడు నాయకత్వం వహిస్తాడు, ఒకడు అండగా ఉంటాడు. ఫైనల్గా సిరియా కుక్కలు చించిన విస్తరలాగా తయారైంది.